హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగున్నారు మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి 1:30 అవుతుంది అనమాట. సో ఫర్ ఫస్ట్ టైం నేను మా అమ్మ మాత్రమే వెళ్తున్నాం. మా చెల్లెలు పుట్టాక అది ఎక్కడికి ఏంటి అని చెప్పి తర్వాత చెప్తాను. సో ఐషు ఇట్లా వేరే దగ్గర స్టే చేస్తుంది. అండ్ అప్పుడు లోపల మా నాన్న మమ్మల్ని డ్రాప్ చేసి వస్తారనమాట. ఐషు జాగ్రత్త. సో ఫ్రెండ్స్ వెళ్తున్నాం అనమాట. సాటర్డే కదా, సాటర్డే ఆఫీస్ పోతుంది కదా. మియాపూర్ బస్ ఇప్పుడే వచ్చాము. ఇక్కడ కూర్చున్నాం అనమాట. బస్ ఇంకా రావాలి, 10 minutes టైం పట్టచ్చు. నాన్న ఎట్లా ఫీల్ అవుతున్నావు నాన్న? బాగా ఫీల్ అవుతున్నాను, చెప్పలేను మాటల్లో. ఉగాది రోజు నుంచి ట్రావెల్ చేస్తున్నాము. ఉగాదికి దాని తర్వాత నిన్న ట్రావెల్ చేసాం. నిన్న ట్రావెల్ చేసి హైదరాబాద్కి వచ్చాం. మరి ఇలా ట్రావెల్ 4 days నుంచి అసలు నిద్రే లేదనమాట నాకు, మా అమ్మ నాన్న కూడా. ఏమనిస్తున్నాము? చాలా హ్యాపీ. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఒక బస్ ఎక్కాము. ఈ బస్సు నుంచి మాకు మెయిన్ బస్ దగ్గర తీసుకెళ్తుంది అనమాట ఈ బస్సు. సో ఫ్రెండ్స్ ఇప్పుడే బస్ దిగామన్నమాట. బస్ దిగి ఇక్కడ కూర్చున్నాము. ఇంకా కొద్దిసేపట్లో మా బస్సు వస్తుంది. ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుందంటే 4:20 అవుతుంది. ఆ బస్సు ఎప్పుడు వస్తుందో ఆ బస్సు ఎక్కి మనము 8:30కి రీచ్ అవుతాం. 8:30 అంటే 9 కూడా అవ్వచ్చు. మా బస్సులో ట్రావెల్ చేయడం నాకు అస్సలు నచ్చదు, పడదు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ బస్సు. చూద్దాం ఎట్లయితుందో. మన బస్ స్టేషన్ చూపిస్తాం. సో ఫ్రెండ్స్ మా బస్ అయితే వచ్చేసింది అనమాట. సో మొత్తానికైతే మేము బస్ అయితే ఎక్కేసామన్నమాట. కానీ వేడి మాత్రం విపరీతంగా ఉంది. కొంచెం స్టార్ట్ అయితే ఇంకా అప్పటికి ఓకే అయిపోద్ది అనుకుంటున్నాను. బస్ ఎప్పుడు ఎక్కాము ఇట్లా ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో తప్ప. ఇప్పుడు మేము ట్రావెల్ చేసేది అయితే షూటింగ్ పర్పస్లో ట్రావెల్ చేస్తున్నాము. ఇప్పుడే మేమైతే ఇక్కడ డిన్నర్ చేస్తున్నాం అనమాట. ఇంటి నుంచే పులిహోర చేసుకొని తీసుకొచ్చారు మా మదరే. ఫుడ్ మంచిగానే తీసుకొచ్చాను. 6కి పడుకున్నాను నేను. 6కి పడుకొని ఇప్పుడు 8:30 అట్లా చేసాము. ఐషు నాన్న ఏం తింటున్నారు, ఏం చేస్తున్నారు పాపం. मस्त शेड जो नाही राणीला अप्पो कमला असा अम्मा कावाल बर्रे अम्मा कोटे यार एंटरटेनमेंट. ఇప్పుడు టైం వచ్చేసి 7:15 అవుతుంది అనమాట. ఆల్రెడీ వైజాగ్ దాటేసాం మనం. ఇప్పుడు మనం వెళ్ళాల్సింది ఇచ్చాపురం. ఇంకా 2 hours పడుతుంది వెళ్ళడానికి. అసలు సరిగా నిద్ర కూడా లేదు. ఇప్పుడు ఇక్కడ ఆపారు అనమాట. టీ బ్రేక్ అంట. అనమాట బ్రష్ చేసుకొని ఇంటి తింటున్నాం. మా బస్సు అక్కడ ఉంది. అన్ఫార్చునేట్గా మా బస్ ట్రబుల్ ఇచ్చిందనమాట. నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా ఆడుకోలేదు. దానికోసం అని చెప్పి ఒక 1.5 hour ఆపారు. ఆపాక మళ్ళీ ఇంకా వేరే బస్ని పిలిపించారు. సో ఇప్పుడు కొద్దిసేపు అక్కడ బయట వెయిట్ చేసాం. అప్పుడు లోపల ఇంకో బస్ వచ్చింది. ఇప్పుడు ఆ బస్ ఎక్కి కూర్చాం అనమాట. మొత్తానికి అయితే ఆ బస్ జర్నీ అయిపోయింది. దిగేసాము. మేము రావాల్సిన ఇచ్చాపురం అనే దగ్గరికి అయితే మేము వచ్చేసాం అనమాట. మేము షూటింగ్ అని వచ్చాము కాబట్టి సో ఒక ఇంట్లో అయితే ఉన్నాం అనమాట. సో ఇప్పుడు ఫ్రెష్ అయిపోవాలి లొకేషన్కి వెళ్ళాలి. సో ఫస్ట్ ఫ్రెష్ అయిపోయి వస్తాం. కానీ అంతకంటే ముందు కొద్దిసేపు రెస్ట్ తీసుకుందామని కూర్చోమన్నమాట. సో ఫ్రెండ్స్ ఇవి పనసకాయలు అంటారంట. అన్ని రకాల ట్రీస్ ఉన్నాయన్నమాట ఇక్కడ. ఇది మ్యాంగో ట్రీ, చిన్న మ్యాంగో మంచిగా ఉంది. చెట్టు నుంచి తీసి ఇక్కడ పెట్టారనమాట. ఇట్లా కూరలు చేసుకోవడానికి తీసుకొని వాడుకోవచ్చు. ఆంటీ వాళ్ళు షూటింగ్ తీసేయండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడే తింటున్నాం అనమాట. సో ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడే తినేసాం అనమాట. ఇప్పుడే తినేసి ఇట్లా వచ్చాము. కొంచెం సేపు ఇట్లా రెస్ట్ తీసుకొని పడుకున్నామని. సో ఫ్రెండ్స్ ఇదే మా షూట్ లొకేషన్ అనమాట. అండ్ షూట్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇలా వచ్చి కూర్చున్నాను ఇప్పుడే. సో ఫ్రెండ్స్ షూట్ అయితే అయిపోయింది అనమాట మాది. ఇలా వెళ్ళాము. మంచి సీక్వెన్స్, డ్యాన్స్ సీక్వెన్స్ అనమాట. వెళ్ళాము, డ్యాన్స్ చేసా, వచ్చాను. ఇప్పుడు టైం వచ్చేసి 4:40 అవుతుంది. సో
సో ఇలా వచ్చి కొంచెం రూమ్కి వచ్చి ఫేస్ వాష్ చేసుకొని ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను అనమాట. అండ్ ఇప్పుడు 6 o'clockకి మళ్ళీ బస్ ఉంది, మళ్ళీ మనం రిటర్న్ వెళ్ళిపోతున్నాము. ఈ జర్నీ అనే అవుతుంది. పండగ నుంచి బాగా టైర్డ్ అయిపోయాను. స్నే వస్తారు, మనల్ని డ్రాప్ చేస్తారు. వాళ్ళు ఎక్కించుకొని వెళ్తున్నాం. ఓకే ఇప్పుడు కొంచెం ఆపారు టీ బ్రేక్ అని చెప్పి. హాయ్ చెప్పన్నయ్య. ఇవే తగ్గించుకుంటే మంచిది. బస్సు 6:15కి ఉంది. సో ఇప్పుడు వెళ్తున్నాం. మధ్యలో ఆపాము. ఇప్పుడు టైం ఇంకా 5:20 అయింది. బద్రి అన్నయ్య. హాయ్ చెప్పన్నయ్య. షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమల్ హాసన్. హాయ్. నా గురించి చెప్పేమన్నా. ఫుల్ సూపర్ యాక్టివ్, కాబోయే సూపర్ స్టార్, పెద్ద హీరోయిన్ అవుతుంది. నాతో పాటు నేను చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. నేను నెక్స్ట్ స్టార్టింగ్ తీసేది ఈ అమ్మాయితోటే. సో మీరందరి బ్లెస్సింగ్స్ మా ఇద్దరికి కావాలి. అందరికీ థ్యాంక్ యూ. ఆల్రెడీ చెప్పిండు. ఇది ఎప్పుడు పెట్టారు? హాయ్ చెప్పన్నయ్య. నా గురించి ఏమని చెప్పు. బాయ్ రా. ఏంటి బ్రో అంత మాట అన్నావు? అన్నయ్య మంచి ఆర్టిస్ట్ అవుతుంది, చాలా పెద్ద హీరోయిన్ అవుతుంది. లాట్స్ ఆఫ్ టెక్నిక్. అన్నయ్య పేరు షారుఖ్ ఖాన్ అన్నయ్య, మా కో డైరెక్టర్ అన్నయ్య. కో డైరెక్టర్ ని మాత్రమే కానీ షీఈ్ ఆల్ రౌండర్ పర్ఫార్మర్. అబ్బా థ్యాంక్ యూ అన్నయ్య. సో అన్నయ్యలు అందరూ నన్ను చాలా 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 బాగా చూసుకుంటారు, చాలా మంచి వాళ్ళు కూడా. చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. చెప్పురా. ఆడిషన్ కాదు, చెప్పు. ఆడిషన్ వీడియో కాదు సార్, మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతుంటే. ఆడిషన్ వీడియో కాదు అది. అమ్మాయి ఎలా ఈ అమ్మాయితో ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. హారిక మేడం యాక్టింగ్ కూడా మస్తు చేశారు. సో డాన్స్ కూడా బాగా చేస్తారు. సో మీరు సపోర్ట్. సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే బస్ అయితే ఎక్కేసామన్నమాట. ఇప్పుడు టైం వచ్చేసి 6:02 అవుతుంది. యాక్చువల్గా 6:15కి రావాలి, బట్ ఒక 15 minutes ముందే వచ్చింది. బస్సు వచ్చేంత వరకు అన్నయ్య వాళ్ళైతే చాలా చాలా మంచి కేర్ తీసుకుని మంచిగా చూసుకున్నారు. అండ్ ఇట్లా వస్తున్నామని చెప్పేసి స్నాక్స్ ఐటమ్స్ కూడా కొన్ని తీసుకొచ్చారు. మంచిగా అనిపిస్తుంది. కానీ అన్నయ్య వాళ్ళని మిస్ అవుతున్నందుకు బాధగా ఉంది. వచ్చాను, ఇలా షూట్ తీసుకున్నా, ఇలా రిటర్న్ వచ్చేస్తున్నా. సో అంతవరకు అయితే అన్నయ్య వాళ్ళైతే చాలా భావిస్తున్నారు. అన్నయ్య వాళ్ళని అండ్ టీమ్ని మిస్ అవుతున్నా చాలా. నేను మా అమ్మ వెళ్ళి డిన్నర్ చేసి వచ్చేసామన్నమాట. టైం వచ్చేసి 9:50 అవుతుంది. అది తిన్నది రికార్డ్ చేద్దామని మర్చిపోయాను, ఇట్లా ఆగింది. మార్నింగ్ 10:30కి అలా వెళ్ళిపోతాము. చూద్దాం 10:30 అని కాస్త 11:30 వచ్చి అది ఎట్లయినా అవ్వచ్చు, కానీ ఫాస్ట్ వెళ్ళిపోవడానికి మనం ట్రై చేద్దాం. ఓకే బాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్. మార్నింగ్ వచ్చేసి 6:40 అవుతుంది అనమాట టైము. టీ బ్రేక్ ఇచ్చారు, టీ వాష్రూమ్ బ్రేక్ అట్లా. సో ఫైనలీ హైదరాబాద్కి రీచ్ అయిపోయాం. అండ్ ఇప్పుడు మరి బస్ చేంజ్ అయ్యామన్నమాట. మనం దిగాల్సిన లొకేషన్కి ఈ బస్ ద్వారానే మనల్ని తీసుకెళ్తారు. సో ఆటో అయితే ఎక్కేసాం అన్నమాట. ఎలా జరిగింది ప్రయాణం? చాలా ఏం చేస్తాను చూసుకో. కిచెన్లో మీకోసం రైస్ వండేసాను, ఎగ్ ఫ్రై చేస్తున్నా. ఓ మై గాడ్. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇటు అంటున్నావు ఏంట్రా? ఓవర్ యాక్షన్ పబ్లిక్ వాంట్స్ దట్ అతి. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఎప్పుడు చూసినా అయితే పనిరా. సో ఫ్రెండ్స్ ఈ వీడియో ఇక్కడితో సమాప్తం. మొత్తానికి అయితే మేము సేఫ్గా మా ఇంటికి అయితే చేరిపోయామన్నమాట.